మైనర్ల ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. తిరుపతి సుందరాయ నగర్కు చెందినటువంటి మైనర్లు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లి కువైట్ నుంచి ఇంటికి చేరుకుని కూతుర్ని మందలించింది. దీంతో యువతి సోదరుడిపై ప్రియుడు దాడి చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిదాడికి వెళ్లిన యువతి బంధువులపై కత్తితో ప్రియుడు దాడి చేశాడు. ఈ దాడిలో ప్రియురాలి సోదరుడు, మేనమామ, తల్లితో పాటు ప్రియుడి తమ్ముడికి కూడా గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స కోసం రుయ్యా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసిన పోలీసులకు కూడా గాయాలయ్యాయి. తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి ఒక మైనర్ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఇరు వర్గాలు ఘర్షణ పడడం జరిగింది. ఈరోజు ఉదయం 11:30-12 గంటల ప్రాంతంలో అమ్మాయికి సంబంధించిన అన్న వెళుతూ ఉంటే ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో లవరు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు ఆ అన్నను కొట్టడం వల్ల దానికి రిటాలియేషన్గా ఈ అబ్బాయికి సంబంధించిన వాళ్ళను అక్కడ మాట్లాడడానికి పోయి అక్కడ ఘర్షణ జరిగిన దానిలో అమ్మాయికి సంబంధించిన మేనమామకు గాయాలయ్యాయి. అదేవిధంగా అబ్బాయికి సంబంధించినటువంటి తమ్ముడు, అతనికి ఒక తొడ మీద గాయమైంది. సో ఈరోజు ఇద్దరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్వీఆర్ హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నారు. ప్రమాదం అయితే ఏం లేదు, స్టేబుల్గా ఉంది. ఇప్పటివరకు అయితే స్టేబుల్గా ఉంది ఆరోగ్యం. ఇరు వర్గాల మీద కంప్లైంట్స్ తీసుకొని ఇరు వర్గాల మీద కేసులు కట్టడం జరిగింది. తిరుపతి సుందరాయ నగర్కు చెందిన మైనర్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లి కువైట్ నుంచి ఇంటికి చేరుకుని కూతుర్ని మందలించడం జరిగింది. దీంతో యువతి సోదరుడిపై ప్రియుడు దాడి చేసినట్టు తెలుస్తుంది. మరియు కుటుంబ సభ్యులపై దాడి చేసినట్టు చెప్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, తిరుపతి సుందరాయ నగర్లో మైనర్ల ప్రేమ అనేది రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ రేపిందని చెప్పాలి. పాలు అనే యువకుడు ఒక ఫ్లెక్సీ బోర్డులు కట్టే పని చేస్తున్న వ్యక్తి ఇతను వాళ్ళ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలికని ఇష్టపడే ఆమె వెంట తిరుగుతూ ఉండేవారు. ఒకరినొకరు పరస్పరం ఇష్టపడ్డ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్నటువంటి ఆ అమ్మాయి తల్లి కువైట్ నుంచి వచ్చి కూతుర్ని మందలించింది. ఈ నేపథ్యంలోనే అమ్మాయి అన్న కూడా బాలుతో కలిసి తమ చెల్లెల్ని వెంటపడొద్దని చెప్పి కొంత వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి తగ్గిస్తుంది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. పోలీసులు మాత్రం మైనర్లు జీవితాల నాశనం అవుతాయంటూ కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరు సామరస్యంగా ఉండాలని చెప్పంటూ కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం అమ్మాయి అన్న ఇంటికి వెళ్లే క్రమంలో బాలు కుటుంబ సభ్యులు అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అమ్మాయి అన్న తన కుటుంబ సభ్యులను తీసుకెళ్లి వాళ్ళతో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు కర్రలతో ఫస్ట్ దాడి చేసుకున్న తర్వాత అక్కడే ఉన్నటువంటి కత్తితోటి బాలు అమ్మాయి మేనమామని అన్నని దాడి చేశాడు. ఈ ఘటనలోనే దారి వెంట వెళ్తూ ఈ గొడవ పడుతున్న వ్యక్తులను వారించేందుకు ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి మీద కూడా దాడి చేసి అతను కూడా గాయపరిచిన పరిస్థితి కనిపించింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులని రుయాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం రెండు వర్గాల మీద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.